జ్యేష్ఠత్వం అనే దాన్ని తృణీకరించడం సాక్షాత్తు యేసును తృణీకరించడం అంత పాపంతో ఎంచాడు దేవుడు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి అతడు భ్రష్టుడైపోయాడు. యేసుని తృణీకరించి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. అర్థమైందా? దేన్ని బట్టో తెలుసా? దయ్యముల బోధను బట్టి, కొంతమంది మాట్లాడేటువంటి మాటల్ని బట్టి, కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి బలహీనపడి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. నేను చెప్తున్నా, మన జ్యేష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి 10 తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము యేసయ్యకుంది. కొడితే గట్టిగా. యేసయ్య ఒక్కడిని పట్టుకొని యేసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళీ 10 తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము యేసయ్యకుంది. అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం యేసయ్యను కానీ పోగొట్టుకుంటే, యేసయ్యను కానీ వదిలేస్తే మనకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు, మనకన్నా భ్రష్టుడు ఇంకొకడు లేడు. సాతాను ఆశ పెడతాడు, యేసును వదిలేసేయి, అన్నీ వస్తాయి నీకని. అన్నీ వస్తాయి, నీకు అన్నీ ఇస్తుందా, యేసును వదిలేసేయి అంటాడు. వాడి మాట నమ్మి యేసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి, అన్నీ నీకు కనపడతాయి. కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు, రెండూ కోల్పోయి ఎటు కానీ ఏకాకి అయిపోతావు. ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు, వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనం అయ్యే స్థితి. అర్థమైందా? వ్యభిచారనగానే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళకండి, అలా అయిపోయే ప్రమాదం. ఏశావుని గురించి ఏమంది? ఒక పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్న ఏశావు లాంటి భ్రష్టుడు. ఆ ఒక్క మాటతో వదిలిపెట్ల మళ్ళీ రెండో మాట వాడాడు, వ్యభిచారి అని. ఎందుకు వ్యభిచారి అనే పదం వాడాడంటే, జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి అన్యమైన వాటి వైపు వెళుతున్న వాళ్ళల్లో కూడా ఆ లిస్టులో చేర్చబడ్డట్టు గ్రంథం సాక్ష్యం ఇస్తుంది. ఇశ్రాయేలు యెహోవాను సేవించాలి, కానీ యెహోవాను సేవించకుండా వాళ్ళు వేరే వాటిని సేవించినందుకు వారు నన్ను విసర్జించి బయలు దేవతతో వ్యభిచరించుచున్నారు అని రాయించాడు గ్రంథంలో. అర్థమైందా? నన్ను విసర్జించి బయలు దేవతతో వ్యభిచరించిది. చూస్తారా? హోషేయ గ్రంథం ఒకసారి తీయండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. అది నన్ను మరచిపోయి నగలు పెట్టుకొని శృంగారించుకొని బయలుదేవతలకు ధూపము వేసి ఉండుటను బట్టి దాని విటకాండ్రు అంటే దానితో వ్యభిచరించిన వారు. విటకాండ్రు అంటే వ్యభిచరించిన వారు. వెంటాడి ఉండుటను బట్టి నేను దాన్ని శిక్షింతును, ఇది యెహోవా వాక్కు. చాలు. విటకాండ్రు అంటే ఏంటో తెలుసా అండి? ఈ ఒక్క చోటే కాదు, 10వ వచనం చదువు. దాని విటకాండ్రు చూచుచుండగా నేను దాని పోకిరితనమును బయలుపరుతును. అద్దుగో ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ కూడా విటకాండ్రు అన్నాడు. అంటే వ్యభిచారుల దగ్గరికి వెళ్ళే వాళ్ళు విటకాండ్రు, విటులు అంటారన్నమాట. అంతటితో అయిపోలా. ఇదే మాట అనేక చోట్ల మాట్లాడాడు దేవుడు. అంటే ఇక్కడ దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఆయనను విడిచిపెట్టి వేరే వాటిని సేవించటము వ్యభిచారముతో సమానముగా దేవుడు భావించాడు. స్తోత్రం చెప్పు. ఏశావు క్లైమాక్స్ మీరు చూడండి. ఏశావు అన్నా ఏదోమన్నా ఒకడే. ఏదోమీయులు అన్యులా దేవుని ప్రజలా? ఏదోమీయులు అన్యజనులా దేవుని ప్రజలా? నోరు తెరిచి చెప్పాలి. బైబిల్ చదివే వాళ్ళకి తెలిసిద్ది, చదవని వాళ్ళకి ఏం తెలిసిద్ది? ఏదోమీయులు అంటే ఏశావు సంతతి, అన్యజనులే. మరి దేవుని ప్రజలు ఎవరో తెలుసా? యాకోబు పిల్లలు దేవుని ప్రజలు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దేశం ఉంది కదా. ఇజ్రాయెల్ అంటే యాకోబుకు రెండో పేరు. ఇజ్రాయేలు అంటే దేవునితో పోరాడువాడు, దేవునితో పోరాడి గెలిచినవాడు. ఇజ్రాయేల్ అంటే అర్థం అది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అది ప్రపంచంలోని అన్ని దేశాల దృష్టిని ఆకర్షించే దేశంగా ఉంది ఇజ్రాయెల్. ప్రపంచ దేశాలనే దాని గురించి మాట్లాడుకునే స్థితి నాటి నుంచి నేటి వరకు అది అంతే ఉంది. కారణం, యాకోబుకు నా దేవుడిచ్చిన ఆశీర్వాదం. నేటి ఇజ్రాయెల్ పరిస్థితిని మీరు చూసి కూడా అంచనా వేయొచ్చు నిజంగా దేవుడు యాకోబుకి ఎంత తోడై ఉన్నాడో. ఏశావు సంతతి భ్రష్టులు, ఏదోమీయులు, వాళ్ళు ఇశ్రాయేలుకు శత్రువులు అయ్యారు. అంటే ఇప్పుడు ఏశావు ఏమైపోయాడు? భ్రష్టుడైపోయాడు, వ్యభిచారి అయిపోయాడు. అంటే అన్య దేవతలను ఆరాధించేవాడు అయిపోయాడు. కాబట్టి ఇప్పుడు నేను ఈ విషయాన్ని ఎందుకు మీకు ప్రస్తావించానంటే,
జ్యేష్ఠత్వం అనే దాన్ని తృణీకరించడం, సాక్షాత్తు యేసును తృణీకరించడం అంత పాపంతో ఎంచాడు దేవుడు. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి అతడు భ్రష్టుడైపోయాడు. యేసుని తృణీకరించి ఈరోజు చాలామంది విశ్వాస భ్రష్టులు అవుతున్నారు. అర్థమైందా? దేన్ని బట్టో తెలుసా? దయ్యముల బోధను బట్టి, కొంతమంది మాట్లాడేటువంటి మాటల్ని బట్టి, కొంతమంది చేసేటువంటి వ్యాఖ్యలను బట్టి బలహీనపడి విశ్వాస భ్రష్టులైపోతున్నారు. నేను చెప్తున్నా, మన జ్యేష్ఠుడైన యేసును ఒక్కడిని కలిగి ఉండి లోకమంతా కోల్పోయినా మనకు నష్టం లేదు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైతే మనం కోల్పోయిన దానికి పదింతలుగా తెచ్చి మళ్ళీ మన కాళ్ళ దగ్గర పడేసే దమ్ము యేసయ్యకుంది. కొడితే గట్టిగా. యేసయ్య ఒక్కడిని పట్టుకొని, యేసయ్య నిమిత్తము మనం సమస్తాన్ని కోల్పోయినా సరే దానికి మళ్ళీ పదింతలుగా తెచ్చి మనకి ఇవ్వగల దమ్ము యేసయ్యకుంది. అయితే తుచ్చమైన అధమ లోకం కోసం మనం యేసయ్యను కానీ పోగొట్టుకుంటే, యేసయ్యను కానీ వదిలేస్తే మనకన్నా దరిద్రుడు ఇంకొకడు లేడు, మనకన్నా భ్రష్టుడు ఇంకొకడు లేడు. సాతాను ఆశ పెడతాడు, యేసును వదిలేసేయి అన్నీ వస్తాయి నీకని. అన్నీ వస్తాయి, నీకు అన్నీ ఇస్తుందా, యేసును వదిలేసేయి అంటాడు. వాడి మాట నమ్మి యేసును వదిలిపెడితే నిజంగా ఎండమావి కనపడ్డట్టు అన్నీ నీ కళ్ళ ముందే ఉంటాయి, అన్నీ నీకు కనపడతాయి. కానీ చివరికి చూస్తే ఇది లేదు అది లేదు, రెండూ కోల్పోయి ఎటు కానీ ఏకాకి అయిపోతావు. ఎందుకు కానీ భ్రష్టుడు అయిపోతావు, వ్యభిచారి అయిపోతావు అనేది గ్రంథం ఇస్తున్న సాక్ష్యం. వ్యభిచారి అంటే వ్యర్థమైన వాటిని ఆరాధించి నాశనం అయ్యే స్థితి. అర్థమైందా? వ్యభిచారం అనగానే మళ్ళీ ఇంకో రూట్కి వెళ్ళకండి, అలా అయిపోయే ప్రమాదం ఉంది. అందుకే నేను మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, నాడు ఏశావు జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి భ్రష్టుడయ్యాడు, ఈనాడు యేసును తృణీకరించి భ్రష్టులు అవుతున్నారు. అందుకే నేను బాప్తిసం ఇచ్చేటప్పుడే చెప్తాను, ప్రాణమైన వదులు కానీ ప్రభువుని మాత్రం వదలొద్దు. ఎన్ని బాధలైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా, ఇరుకులైనా, అప్పులైనా, రోగాలైనా, సమస్యలైనా, కులం వెలేసినా, మతం వెలేసినా, అందరూ ఏకమై నిన్ను నెట్టేసినా నువ్వు యేసును మాత్రం వదలొద్దు. ఆ ఒక్కడిని కలిగి ఉండు చాలు అనేది నేను ఖచ్చితంగా చెప్పి బాప్తిసం ఇస్తా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే యేసు ఒక్కడు మనకుంటే చాలు, మనకు అన్నీ ఉన్నట్టే. యేసు ఒక్కడు మనకు లేకుండా ఎన్నున్నా అవి లేనట్టే, అవి శూన్యమే. ఎందుకంటే మనం వెతుకుతున్న సంతోషం, సమాధానం, ప్రశాంతత, నెమ్మది అంతా యేసులోనే ఉంది. ఆ యేసయ్య ఒక్కడుంటే చాలు, అందరూ వదిలేసినా సరే బతికేయొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేసుకున్నాడేమో పుట్టింట్లోనే ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గరే. దానికోసం ఇష్టపడి దాన్ని కోరుకున్నాడేమో పరారు కావాల్సి వచ్చింది, బాధలు పడాల్సి వచ్చింది, తరమబడాల్సి వచ్చింది, ఏకాకి కావాల్సి వచ్చింది, ఒంటరి కావాల్సి వచ్చింది, ద్వేషానికి గురి కావాల్సి వచ్చింది. ఎంతగా అంటే సొంత వాళ్లే వీడి చావును కోరేంతగా, సొంత వాళ్లే ఇతని చావు కోరేంతగా. ఎందుకు? దేవుణ్ణి కోరుకున్నందుకు, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకున్నందుకు, దేవుని దీవెన కోరుకున్నందుకు, జ్యేష్ఠత్వము అనే యేసును కోరుకున్నందుకు. అయినా పర్వాలా, తల్లిదండ్రులను విడవాల్సి వచ్చినా పర్వాలా, సొంత అన్న నా చావును కోరినా పర్వాలా, ఏకాకి జీవితంగా నేను మారిపోయినా పర్వాలా, నాది కాని ప్రదేశానికి వెళ్ళి నేను ఊడిగం చేయాల్సి వచ్చినా పర్వాలా, నాకు యేసు చాలు, నాకు దేవుడు చాలు. నాకెవరు చాలు? నాకు దేవుడు చాలు అనుకున్నాడు, మంకు పట్టుబట్టాడు, మొత్తానికి సాధించుకున్నాడు. అటు జ్యేష్ఠత్వపు హక్కును సాధించుకున్నాడు, ఇటు తండ్రి దీవెన సాధించుకున్నాడు. ఇప్పుడు యాకోబు దగ్గర చేతిలో ఆస్తులు ఏం లేవు, అదృశ్య రూపంలో ఉన్న ఆశీర్వాదాలే తప్ప, ఇక దేవుడు ఒక్కడ తప్ప యాకోబు దగ్గర ఇంకేమి లేవు. ఒక చేతి కర్రే ఉంది, చేతి కర్రే ఉందండి. యాకోబు రిటర్న్ అయినప్పుడు అంటాడు, చూడు నా చేతి కర్రతో ఏరు దాటి తిని, ఇప్పుడైతే దేవా నన్ను నీవు 2 గుంపులుగా చేసితివా నేను అని ఉంటుంది అక్కడ. యాకోబు వెళ్ళేటప్పుడు ఒక చేతి కర్రతోనే వెళ్ళాడు, కానీ తిరిగి వచ్చేటప్పుడు గుంపులుగా వచ్చాడు. వెళ్ళేటప్పుడు చేతి కర్ర, ఇక దేవుడే తోడు. ఇంకా ఆస్తి లేదు, అంతస్తు లేదు, తల్లి లేదు, తండ్రి లేడు, తోడబుట్టిన వాళ్ళు లేరు, ఇల్లు లేదు, సంపద లేదు, ఆహారం లేదు, పానీయం లేదు, ఏం లేదు, ఏకాకి. ఆ స్థితిలో బయలుదేరాడు. దేవుడు చూశాడు. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే మీకు ఈవేళ, నాకు దేవుడు రకరకాలుగా కనపడుతున్నాడు.
ప్రేమ గలవాడు, కరుణ కలిగిన వాడు, దయ కలిగిన వాడు, అధికారం కలిగిన వాడు, బలం కలిగిన వాడు అని రకరకాలుగా చెప్పుకున్న దేవుడి గురించి ఈరోజు ఒక స్పెషల్ ఏంటంటే వెంటబడే దేవుడిగా కనపడుతున్నాడు నాకు. ఎట్లా వెంటబడే దేవుడు, వెంటాడే దేవుడు. అసలు యాకోబు వెంటబడ్డాడు ఈయన. వాస్తవంగా మనం దేవుని వెంటబడాలి లెక్క, కానీ ఇక్కడ రివర్స్లో దేవుడు భక్తుల వెంటబడడం ఏంటో నాకు వింతగా ఉంది. అందుకనే నేను దీన్ని ధ్యానం చేసే కొద్దిగా. దేవునికి స్తోత్రం. దేవుడు భక్తుల వెంటబడతాడా? దేవుడు భక్తుల వెంట నడుస్తాడా అంటే అది 100కి 200% ఉండదులే, కానీ 100కు 100% అది నిజం అనేది యాకోబు జీవితంలోనే కాదు, ఇంకా అనేక జీవితాల్లో ప్రస్ఫుటంగా కనబడింది. దేవుడు ఒక్కడిని కోరుకున్నందుకు, దేవుడిచ్చే ఆ జైశ్వతపు ఆశీర్వాదాన్ని, దీవెనను కోరుకున్నందుకు భౌతికంగా అన్నీ కోల్పోవలసి వచ్చింది యాకోబు, కానీ దేవుణ్ణి సంపాదించుకున్నాడు. దాన్ని తృణీకరించి ఏశావు చిక్కుడుకాయల కూర పొందుకున్నాడు. పుట్టింట్లోనే ఉన్నాడు, సొంత ప్రాంతంలోనే ఉన్నాడు, తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు, స్వజనుల మధ్య ఉన్నాడు, స్నేహితుల మధ్య ఉన్నాడు. అన్నీ ఉన్నాయి అతనికి, అన్నీ ఉన్నాయి. యాకోబు తిరిగి వచ్చేటప్పటికి ఏశావు ఏమని చెప్పాడు తెలుసా? తమ్ముడా, నేను కూడా బహుసంపన్నుడిగా ఉన్నాను రా, నేను కూడా ఆస్తిపరుడుగా ఉన్నానని చెప్పాడు యాకోబుకి. అంటే భౌతికంగా అన్ని పొందుకున్నాడు ఏశావు, కానీ దేవుణ్ణి పోగొట్టుకున్నాడు. దేవుణ్ణి పోగొట్టుకున్నాడండి. మండుచున్న పొదలో దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఏమనని చెప్పాడు తెలుసా? నేను నీ పితరులైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడు అన్నాడు. వాస్తవంగా పెద్దోడెవరు? ఏశావు. దేవుడు ఏం చెప్పాలి? నేను నీ పితరుల దేవుడను, అబ్రహాము, ఇస్సాకు, ఏశావుల దేవుణ్ణి అనాలి. కానీ ఏశావు అనేవాళ్ళు లేచిపోయాడు. అక్కడ లేడు ఏశావు. ఎందుకంటే భ్రష్టుడైపోయాడు. ఐగుప్తురాలను చేసుకుని అన్య మార్గంలోకి వెళ్ళిపోయాడు. రకరకాల స్త్రీలను పెళ్లి చేసుకుని అన్యుల్లో కలిసిపోయాడండి. కానీ యాకోబు అలా కాదు. యాకోబు అన్నీ కోల్పోయి దేవుణ్ణి పట్టుకున్నాడు. గట్టిగా దేవుణ్ణి పట్టుకున్నాడు. దేన్ని బట్టి యాకోబు దేవుణ్ణి? విశ్వాసమును బట్టి పట్టుకున్నాడు. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. ఈ విశ్వాసం అనేది మొదట మనలో ఉంటుంది, తర్వాత దాని ఫలితాన్ని చూస్తుంది. ముందే ఫలితం రాదు. ముందు విశ్వాసం హృదయంలో ఏర్పడుతుంది, ఫలితం తర్వాత వస్తుంది. అర్థమైందా? విశ్వాసం ఎప్పుడు ముందు హృదయంలో ఏర్పడుతుంది, తర్వాత దాని రిజల్ట్ మనకు కనపడిద్ది. యాకోబు కూడా అంతే. ఒంటరిగాడుగా, అన్నీ కోల్పోయిన వాడుగా, కేవలం విశ్వాసమే. నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది, నా విశ్వాసవోడ యాత్ర కొనసాగుతున్నది. కొనసాగిల్చే యేసు నాకు తోడుండగా, తుఫానులైనా పెనుగాలులైనా, తుఫానులైనా పెనుగాలులైనా ఆపలేవు నా యాత్రను అనుకుంటా బయలుదేరాడు, చేతి కర్ర పట్టుకొని. ముందు యాకోబు, వెనక దేవుడు. ముందు యాకోబు, వెనక దేవుడు. ఏం జ్యేష్ఠత్వం ఏమోనయ్యా, అన్నీ వదిలిపెట్టి పరారీ కావాల్సి వచ్చింది నాయన. ఏం ఆశీర్వాదమో ఏమో అల్లా. నా దేవుని దీవెన ఒక్కడ దొరికింది నాకు చాలు. దాని రిజల్ట్ నాకు భవిష్యత్తులో అర్థమైంది. నేను దేవుని యందు విశ్వాసం ఉంచి అడిగేశాను చాలు, దాని ఫలితం అనేది భవిష్యత్తులో తప్పకుండా నేను అనుభవిస్తాను అని నమ్ముటయ్యే విశ్వాసము, దాని రిజల్ట్ని చూచుటయ్యే విశ్వాసము. విశ్వాసం గలవానికి అది కనపడిద్ది భవిష్యత్తు. విశ్వాసం లేనోడికి అది కనపడదు, అది అందదు. కమ్మని పాట పాడానండి. చెవులు ఉన్న వాళ్ళందరికీ పాట దక్కిద్దా దక్కదా? స్తోత్రం. వినపడినోడికి, వినపడనోడికి నేను ఎంత కమ్మని గీతం పాడినా ఏందంట అంటాడు. పాట పాడుతున్నాడు. పాట పాడుతున్నాడు. ఏంది? కొంచెం పెద్దగా చెప్పు, వినపడదులే.
ఇంకాడ చెప్పేదిరా నాయన గొంతు అంతా ఇంత ఇంతున్న అరిచి గొంతు పగిలిపెట్టాడు చెబుతుంటే పాట పాడుతున్నాడు. ఏం లేదు చూడు ఏం చెప్తున్నాడు చెప్పమంటే ఏం చెప్పడింది అంటాడు. నీకు చెప్పేటప్పుడు నేను చచ్చిపోతారా బాబా, నేను చెప్పను. నువ్వు అన్నట్లా నన్ను కూడా అన్నట్లా పక్కన చేరి అంటాడు. అంటే నేను ఎంత చక్కని గీతం పాడినా చెవులు వినబడనందున వానికి అది పాట ఉందా లేదా? పాట లేదు. వినబడనోడికి పాట లేదండి. మరి ఎవరికి ఉంది పాట? నిజంగా అసలు నేను పాడానా లేదా? ఎవరు అందుకున్నారు? చెవి గలవారు అందుకున్నారు, చెవి లేనివాడు అందుకోలేకపోయాడు. వీళ్ళు అందుకోలేనంత మాత్రాన పాట లేదా? అక్కడ ఉంది సూత్రం. అలాగే దేవుడు నీకు నాకు మనకు సిద్ధపరిచినవన్నీ అలా ఉన్నాయి. అవి లేకుండా ఏమీ లేవు, అవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు అందుకుంటారు? విశ్వాసం అనే చెవి గలవాడు వింటాడు, విశ్వాసం అనే దృష్టి గలవాడు చూస్తాడు.